రైతులకు గుడ్ న్యూస్. డ్రిప్ ఇరిగేషన్ కు సంబంధించిన సబ్సిడీ పూర్తి వివరాలు. రైతు సోదరులారా నమస్తే. సుజాత అగ్రి ఫార్మ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. ప్రస్తుతం ఎండలు ముదురుతున్నాయి, భూగర్భ జలాలు తగ్గుతున్నాయి. ఇటువంటి సమయంలో మన పంటలను కాపాడుకోవడానికి ఉన్న ఏకైక మార్గం బిందు సేద్యం. దీన్నే డ్రిప్ ఇరిగేషన్ అని కూడా అంటారు. తెలంగాణలో తాజాగా ప్రభుత్వం మైక్రో ఇరిగేషన్ కోసం భారీగా నిధులు కేటాయించింది. మరి ఈ సబ్సిడీ ఎవరికి వర్తిస్తుంది, ఎలా అప్లై చేసుకోవాలి అనే వివరాలు ఈ వీడియోలో పూర్తి స్థాయిలో తెలుసుకుందాం. ఇక ముందుగా చూసుకున్నట్టయితే సబ్సిడీ వివరాలు. ప్రభుత్వం ఈ ఏడాది సుమారు 2.34 లక్షల ఎకరాలకు డ్రిప్ అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో ఆయా వర్గాలకు సబ్సిడీ గనక చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీలకు 90% సబ్సిడీ, చిన్న సన్నకారు రైతులకు 5 ఎకరాల లోపు ఉంటే 80% సబ్సిడీ, ఇతర రైతులకు 70% వరకు సబ్సిడీ లభిస్తుంది. అయితే ఈ సబ్సిడీ గత ఏడాది వరకు అంటే గత 2026 మార్చి వరకు ఎస్సీ ఎస్టీలకు పూర్తి ఉచితంగా, అలాగే బీసీలకు 10% సబ్సిడీతో, ఇతరులకు 80% సబ్సిడీతో గత ఏడాది అయితే ఇవ్వడం జరిగింది. అయితే కొన్ని పెరుగుతున్న జిఎస్టీ తదితర పరిణామాల ప్రకారం రైతులకు కొంచెం సబ్సిడీ తగ్గించింది ప్రభుత్వం అని చెప్పొచ్చు. ముఖ్యంగా దాని ప్రకారంగా చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఎస్సీ ఎస్టీలకు గతంలో 0% ఉండగా, అంటే పూర్తి ఉచితంగా ఉండగా ఇప్పుడు 10% వాళ్ళు కట్టాల్సి వస్తుంది. అలాగే బీసీలు అయితే 20% కట్టాల్సి వస్తుంది. ఓసీలు ఇతర కేటగిరీ అయితే 70% సబ్సిడీ రాగా 30% వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా కూరగాయ పంటలు పండించే రైతులకు డ్రిప్ వల్ల నీరు ఆదాతో పాటు ఫెర్టిగేషన్ అంటే ఎరువులు అందించే పని చాలా సులభంగా అవుతుంది. ఇక అయితే దీనికి కావాల్సిన పత్రాలు ఏంటి, దరఖాస్తు విధానం ఏంటి అనేది కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే రైతుల యొక్క పట్టాదారు పాస్బుక్ జిరాక్స్ కావాలి. అలాగే ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ పొలంలో ఉన్న బోరు లేదా బావి విద్యుత్ కనెక్షన్కు సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వీటిని తీసుకొని మీ దగ్గరలోని మండల వ్యవసాయ అధికారి ఏవోని కానీ లేదా ఉద్యాన శాఖ అధికారి హెచ్ఓ హార్టికల్చర్ ఆఫీసర్ని కానీ సంప్రదించినట్లయితే మీ పేరు ఆన్లైన్ చేసుకొని మీకు అది రావడానికి ప్రాసెస్ చెప్తారు. లేదంటే మనం డైరెక్ట్గా కూడా మీ సేవ ద్వారా కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యంగా నా యొక్క సలహా ఏంటంటే నీటి ఎత్తడిని తట్టుకోవాలన్నా, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించాలన్నా డ్రిప్ అనేది తప్పనిసరి. మనం సుజాత అగ్రి ఫార్మ్లో వాడుతున్న డ్రిప్ సిస్టమ్ ఇక్కడ మీరు ఈ వీడియోలో చూస్తున్నదంతా మనం సబ్సిడీతో తీసుకున్నదేనండి. గత మార్చి నెల కంటే ముందు తీసుకున్న సబ్సిడీ. అయితే ఇప్పుడు కూడా మళ్ళీ సబ్సిడీ ఏప్రిల్ తర్వాత అంటే నెక్స్ట్ మే నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే దీన్ని యూజ్ చేయడం వల్ల డ్రిప్ సిస్టమ్ వల్ల ఏంటంటే కూలీల ఖర్చు తగ్గుతుంది, అలాగే మొక్కల ఎదుగుదల కూడా చాలా బాగుంది. అలాగే మీరు కూడా వెంటనే సబ్సిడీ ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే నేను చెప్పేది ముఖ్యంగా ఏంటంటే మనకు ఎప్పుడైతే సబ్సిడీ డ్రిప్ కావాలనుకుంటామో దానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఏ వారం రోజులను 10 రోజులను రావడం అనేది సాధ్యం కాదండి చాలా సందర్భాల్లో. ముఖ్యంగా ఏంటంటే మీ జిల్లా యొక్క హార్టికల్చర్ ఆఫీసర్ని సంప్రదించినట్టయితే వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోమంటారు. మనకు కావాల్సిన కంపెనీ ఫినోలెక్స్, జైన్, ఆ విధంగా కొన్ని కంపెనీలు ఉంటాయి. ఆ కంపెనీ మన ఏరియాకు ఏది షూట్ అవుతుందో దాన్ని బట్టి ఎవరు సర్వీస్ ఇస్తారో వాళ్ళని అప్రోచ్ కావాల్సి ఉంటుంది. వాళ్ళు మన డీటెయిల్స్ అంటే ఆధార్ కార్డ్, పట్టా, పాస్బుక్ మరియు ఒక ఫోటో, అలాగే మనకు బోర్వెల్ ఉన్నట్టయితే బోర్వెల్కు విద్యుత్ కనెక్షన్ ఉన్నట్టుగా పర్మిషన్ కాపీ, అంటే ఒక కరెంట్ బిల్ కడుతున్నట్టుగా ఉన్నది ఒక నెంబరు, మన నెంబరు, అటువంటివి వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు ఆన్లైన్ చేసేస్తారు. ప్రభుత్వం ఎప్పుడైతే సబ్సిడీ ఇస్తుందో అప్పుడు మనకు పూర్తి స్థాయిలో వాళ్ళు తెచ్చి ఇవ్వడం జరుగుతుంది. మన పొలం దగ్గరికే తీసుకొచ్చి ఇస్తారు. అలాగే ఫిట్టింగ్ చేస్తారు. మనకు దానికి సంబంధించిన వెంచూరి, ఇతరత్ర అన్ని రకాల పనిముట్లతో పాటు వైర్ బెండలు, లోపల వేయడానికి పైపులు, మెయిన్ లైను, అలాగే తదితర ఏమేమి అవసరమైతే అవన్నీ కూడా మనకు తెచ్చి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుందండి రైతులకు. కాబట్టి దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి రైతులందరూ కూడా. దీనివల్ల ఖచ్చితంగా బెనిఫిట్ అవుతారని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. రిలీజ్ చేస్తుందో దానికి కొంత ముందు వాళ్ళు మనకు ఒక నెల రోజుల్లో కానీ 2 నెలల లోపల కానీ మనకు ఫిట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ పొందాలంటే మనం ముందుగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక్కో జిల్లాకు కొంత మొత్తాన్ని రూపాయలని మాత్రమే కేటాయించడం జరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఎవరు ముందుగా అప్లై చేస్తే వారికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు సబ్సిడీ ఎప్పుడైతే రిలీజ్ అవుతుంది అనుకుంటారో అప్పుడు మనం ముందుగా ఫ్రీగానే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న దానికి వాళ్ళు ప్రభుత్వం చెప్పిన బడ్జెట్ రిలీజ్కు అనుగుణంగా
సంబంధిత అధికారులు మనకు డీడీ కట్టుకోవడానికి అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దానికి వాళ్ళు చెప్పిన వెంబడే డీడీ కట్టుకున్నట్టయితే ఆ తర్వాత వీలైనంత త్వరగానే మనకు డ్రిప్ అందే అవకాశం ఉంటుంది. ఇది ప్రాసెస్ అండి మనకు డ్రిప్ తీసుకునే విధానము. నేను సుమారు ఎకరంన్నరకు డ్రిప్ తీసుకున్నానండి గత జనవరిలోనే. అయితే నాకు అందిన విధానం అయితే ఇదేనండి. దాదాపు ప్రతి జిల్లాలోనూ ప్రతి మండలంలోనూ ప్రాసెస్ అయితే ఇదే విధంగా ఉంటుంది. కాబట్టి మరింత సమాచారం కొరకు క్లారిటీ కొరకు మీ మండల A1 కానీ లేదా జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ని కానీ కలిసినట్టయితే మీ పని సులభమవుతుందని మాత్రం చెప్పొచ్చు. సో ఇదండి ఈ వీడియో. ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, తోటి రైతులకు షేర్ చేయండి. వ్యవసాయం మరియు టెక్నాలజీ గురించి మరిన్ని అప్డేట్స్ కోసం మన సుజాత అగ్రి ఫార్మ్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా ఫ్రీగానే అండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు కానీ మీ ఫ్రెండ్స్ రిలేషన్లో ఎవరికైనా అవసరం అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. బై.